ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం అనంతరం తర్వాత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీ వెళ్తూ కొన్ని అంశాలను అయితే వెల్లడించారు. ఢిల్లీ అవసరాలు అంటే రాష్ట్ర అవసరాల నిమిత్తం నేను ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు అవ్వచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా కేంద్రంతో మాట్లాడే విషయంలో ఢిల్లీ వెళ్తున్నాను. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, కానీ గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ భయం పారిశ్రామికవేత్తల్లో ఉంది. ఆ పెట్టుబడులు రావడానికి చాలా కంపెనీలు అయితే మాత్రం ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశాజనకంగా ఉంది. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఆ భయానక వాతావరణం దృష్ట్యా చాలా కంపెనీలు భయపడుతున్నాయని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరోపక్క రాష్ట్ర అవసరాల నిమిత్తమే ఢిల్లీ వెళ్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మంత్రులు ఎవరు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడదని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనం ప్రజలకు సేవకులుగా ఉండాలే, కానీ ఏదో వాళ్ళ మీద పెత్తనం చేసే విధంగా ఉండొద్దు, మనం రాజులం కాదనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే కొన్ని ఆదేశాలు ఏవంటే అవి రేపు కొత్తగా ఇసుక విధానం తీసుకొస్తున్నటువంటి ఇసుక పాలసీని తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఆ ఇసుక పాలసీ విధానంలో మంత్రులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆ యొక్క ఇసుక లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేకపోతే మాకు ఈ యొక్క ప్రాంతం మా ఆధీనంలో ఉండాలనే విధంగా ఏ రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా వ్యవహరించొద్దు, దానికి దూరంగా ఉండాలా. ఇసుక పాలసీ విధానానికి దాన్ని అమలు చేస్తూనే ప్రజలకి అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే కుదేలైపోయినటువంటి వ్యవస్థని దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ప్రజలు మన మీద బాధ్యత పెట్టారు. కాబట్టి మనం ఆ కుదేలైనటువంటి వ్యవస్థని కొంచెం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళకి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇసుకని ఉచితంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క నూతన ఇసుక విధాన పాలసీని తీసుకొస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏ విధంగా దగ్గరయ్యే విధంగా ఉండాలి తప్ప ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇసుక పాలసీలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించడం. మరోపక్క స్వప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగాన్ని అయితే మాత్రం చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించడం. ఎప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు, అంటే అధికార దుర్వినియోగాన్ని టైం పాలసీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా టీడీపీ ఒక సిద్ధాంత పరంగా పార్టీ పరంగా ఉన్నా సరే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒక క్రమశిక్షణగా మారిపోయారని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఏదైనా సరే ఒక సిస్టమేటిక్గా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసులు చెక్కింగ్ చేయటం, లేకపోతే అక్కడ హాస్పిటల్ని చెక్ చేయటం, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోకి చెప్పకుండా పోయి వాళ్ళని తనిఖీలు చేయటం, ఇట్లాంటివి కూడా మనం చూసాం. అలాగే రిజిస్టర్లను కూడా ఆయన తప్పకుండా చూసేటటువంటి సందర్భం. అలాగే సెక్రటేరియట్ అవ్వచ్చు, అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఆయన స్వైపింగ్ చేసే విధానం అవ్వచ్చు, లేకపోతే సంతకం చేసేటటువంటి విధానం అవ్వచ్చు. ఒక క్రమశిక్షణకి మారుపేరుగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అట్లానే ఆయన ఢిల్లీ వెళ్తూ మంత్రులకు కూడా కీలక ఆదేశాలు చేయండి, ఇసుక విధానంలో రాజకీయ ప్రమేయం ఉండొద్దు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయటం. అలాగే సాయంత్రం 6 గంటల లోపు ఈ యొక్క సభలు సమావేశాలకు మాత్రం ముగించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సాయంత్రం 6 తర్వాత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు అనే విధంగా గతంలో కూడా ఆదేశాలు జరిగింది. ఏది ఏమైనా సరే అంటే ఒక టీడీపీ కేడరు మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మనం సేవ చేసే విధంగా ఉండాలి తప్ప వాళ్ళపై అధికారంగా జులం చెలాయించే విధంగా ఉండకూడదని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కొంత పార్టీ కేడర్ కావచ్చు, లేకపోతే మంత్రివర్గం కావచ్చు, లేకపోతే అధికారులు అయితే ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇసుక విధానం కొత్తగా పాలసీ తీసి ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి మేరకు చంద్రబాబు నాయుడు ఈ ఇసుక విధానం అయితే గతంలో ఒక ట్రక్కు కొనాలంటే ఇసుక దాదాపు 13,000 నుంచి 14,000 రూపాయల వరకు ఉండేది. అలాగే ఒక లారీ ఇసుక కొనాలంటే 45,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉండేది. దాన్ని తగ్గించి ఈ యొక్క పేద ప్రజలకు ఇల్లు నిర్మాణంలో చాలా ఇల్లు కూడా నిర్మాణ దశలోనే ఆగిపోయినటువంటి సందర్భం గత 5 సంవత్సరాల నుంచే మనం చూస్తూనే ఉన్నాం. ఇసుక కొనలేని పరిస్థితి అని చెప్పేసి చాలామంది దారిద్ర్య రేఖన దిగువన ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు మేము కొనలేము అని చెప్పేసి వాళ్ళు ఇల్లు నిర్మాణం మధ్యలోనే ఆపేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరోపక్క కాంట్రాక్టర్లు అవ్వచ్చు, బిల్డర్లు అవ్వచ్చు, వీళ్ళు కూడా అక్కడ ఇసుక దొరకని పరిస్థితి కాబట్టి ఇసుకే రేటు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాకు గిట్టుబాటు కాదని చెప్పేసి చాలామంది ఈ యొక్క భవన నిర్మాణదారులు కాంట్రాక్టర్లు అవ్వచ్చు, బిల్డర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా
వెనుకడుగు వేసినటువంటి సందర్భం. కాబట్టి ఆ యొక్క కుదేలైనటువంటి వ్యవస్థని అభివృద్ధి పదంలో నడపాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఇసుక నూతన పాలసీపై మాత్రం విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మరోపక్క పార్టీ కేడర్ నాయకులను కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు అటు పక్క పాలసీలు తీసుకొస్తూనే మరోపక్క కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రాజకీయ ప్రమేయం ఉండకూడదన్న ఉద్దేశంతో పార్టీ కేడర్ని కొంచెం ఒక జాగ్రత్త పరిచినట్టు కొంచెం హెచ్చరించినట్లు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తోంది.